V3 న్యూస్ లక్ష్యం సమాజహితం. నేను మీ సాయిస్లాం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కారులో ప్రయాణిస్తూ డివైడర్ ను ఢీకొట్టిన వ్యక్తి మృతి. హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న ట్రాఫిక్ పోలీసులు. కావడిగూడ చిత్రాల నగర్ బస్సులో డ్రైనేజీ సమస్యలపై స్పందించని ఎమ్మెల్యే. మా పనులను తక్షణమే చేపట్టి పూర్తి చేయాలని డిమాండ్. సమావేశంలో భావోద్వేగానికి లోనైన ఎంపీపీ వైస్ ఎంపీపీ. అధికారులకు కృతజ్ఞతలు తెలిపిన ప్రజాప్రతినిధులు. ఇక డీటెయిల్స్ చూస్తే ముషీరాబాద్ నియోజకవర్గం కావడిగూడ డివిజన్ పరిధిలో చిత్రాల నగర్ బస్తీలో ఎమ్మెల్యే ముఠా గోపాల్ డ్రైనేజీ సమస్యలపైన గానీ ఏ ఇతర సమస్యలనైనా గానీ స్పందించడం లేదని బస్తీ వాసులు వాపోతున్నారు. ఈ సందర్భంగా బస్తీ వాసులు మాట్లాడుతూ 2022లో డ్రైనేజీ రోడ్డు పనులకు కమ్యూనిటీ హాలుకు అంతస్తుకు ఎమ్మెల్యే ముఠా గోపాల్ శంకుస్థాపన చేశారు. ఇప్పటి వరకు ఎలాంటి కార్యక్రమాలకు నోచుకోలేదు అని ధ్వజమెత్తారు. పక్కన ఉన్న 3 బస్తీల్లో రోడ్లు డ్రైనేజీ పనులు పూర్తి చేశారు. దళితుల బస్తీ అని చిన్న చూపు చూడడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ఎన్నికలప్పుడు ఈ బస్తీ గుర్తుకు వస్తుందా అని దుయ్యపట్టారు. ఎమ్మెల్యే ముఠా గోపాల్ మా పనులను తక్షణమే చేపట్టి పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో వారి ఇంటిని ముట్టడిస్తామని హెచ్చరించారు. ఎమ్మెల్యే ముఠా గోపాల్ డౌన్ డౌన్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ డౌన్ డౌన్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ డౌన్ డౌన్ కౌన్సిలర్ రచనాశ్రీ డౌన్ డౌన్ కౌన్సిలర్ రచనాశ్రీ ఆయన చేసే వరకు మీ ద్వారా ఇన్ని రోజులు వాళ్ళు స్పందించలేనని మీ మీడియా ద్వారా మిమ్మల్ని పిలిపించి మీకు మా బాధలు చెప్పుకుంటే మా సమస్య విధంగా చేస్తున్నామండి. ఇకపైన కూడా ఇంకా ఆయన స్పందించకపోతే దీనికైనా ఘోరమైన పరిస్థితి ఎక్కడ ఉన్నదండి. ఇంతకు మించింది ఇక మేమేం చేయలేమండి. ఇక మేము ఎటువంటి పేదవాళ్ళ మమ్మల్ని పట్టించుకోవట్లా ఓట్లు వేయలేదా మేము ఒక ముసలి వాళ్ళని హాస్పిటల్ తీసుకోవాలన్నా వాళ్ళకి జ్వరం వచ్చిందన్నా ఏం వచ్చిందన్నా కానీ వాళ్ళని హాస్పిటల్ తీసుకోలేని పరిస్థితి. ఎందుకంటే ఇళ్ళకేం చూస్తే అంటే అది కూడా అప్లికేషన్ పెట్టిన ఇల్లు కూలిపోయినందుకు వచ్చి 2 సార్లు ఫోటో దిగిపోయినరు. ముఠా గోపాల్ వచ్చిండు, వాళ్ళ కొడుకు కూడా వచ్చిండు, ఫోటో దిగిండు. తర్వాత మీకు 10,000 చెక్ ఇస్తామన్నారు, 10,000 ఇవ్వలే, 10 పైసలు కూడా ఇవ్వలేదు. ఈ రోడ్డు వల్ల మా ఆయన కాలు పోయింది, దానికి కూడా ఏం లేదు, అసలు వచ్చి చూసింది కూడా లేదు. ఇల్లు కూలిపోయింది, రోడ్డు మాకు ఇల్లు కూడా చక్కగా లేదు. మా ఇంటి ముందట రోడ్డు, మా పక్కకు గల్లీ మంచిగా లేదు, మా ఇంటి ముందట రోడ్డు బాగలేదు. మా ఇంట్లో సమస్యలు కూడా అసలు డబల్ బెడ్రూమ్ లేదు, దళిత బంధువులు ఉన్నోళ్ళు బిల్డింగ్లు ఉన్నోళ్ళే కనిపిస్తారు. ఆయనకు మేము వేయలేదు ఓటు, మేము కూడా వేసినాం కదా, వాళ్ళు వేసారు మేము వేసినాం. మాకు కూడా అదే వాళ్ళలాగానే సాయం చేయాలి. ఉన్న ఆయన ఎంబడి తిరిగిన వాళ్ళకే దళిత బంధు ఇస్తారంట, లీడర్లకే ఇస్తాము, వేరే వాళ్ళకి ఇయ్యము అని అన్నారు. దళిత బంధు వాళ్ళతో తిరిగే వాళ్ళకే ఇస్తారని అన్నారు. సగం తీసుకొని 5 లక్షలు. రోడ్డు సమస్యలు మా వాళ్ళు చెప్పారండి. మాకు ఇండ్లు 10 సంవత్సరాలు అవుతుంది. ఇండ్ల కోసం 3 లక్షల లోన్లు శాంక్షన్ చేస్తామని 3 సార్లు అప్లికేషన్లు పెట్టినాం. ఇంతవరకు ఏ లోన్ గురించి మా దాకా రాలేదు, మాకు ఆయన స్పందించలేదు. మాకు ఇండ్లు కావాలా, మాకు ఇంట్లో మా ఇండ్లు చిన్నగా చిన్న ఇండ్లే, 3 లక్షల లోన్లే మాకు ఇచ్చేది. 10 లక్షలు కూడా మేము అడగలేదు, ఓన్లీ 3 లక్షలే. ఆ 3 లక్షలు కూడా మేము కడతామని కూడా చెప్పినాము. కనీసం మేము లోన్ ద్వారా మేము సగం కట్టుకుంటామని కూడా మేము మాట ఇచ్చినాము. దాని వల్ల కూడా మాకు రాలేరు వాళ్ళు. 3 సార్లు మేము అప్లికేషన్లు పెట్టినా కూడా మాకు ఏ దాని గురించి మాకు ఇంతవరకు మళ్ళీ జవాబే రాలేదు. మాకు దళితులు మాదిగోళ్ళు అంటే మరి దళితులని ఆయనకు తెలుసు కదా, మరి మాదిగోళ్ళమే కదా. మరి మేము మమ్మల్ని అంత చిన్న చూపు చూసినప్పుడు మా దగ్గరకు ఓట్లకి ఎందుకు వస్తున్నాడు, మళ్ళా మా బస్సుకి ఎందుకు వస్తాడు? మా బాబాయ్ అవుతాడు ఆయన. ఇల్లు కూలిపోయి ఫస్ట్ పైప్ లైన్ వేసి మొత్తం తవ్విన తర్వాత మొత్తం ఇదంటే చూడండి, ఇది ఆ పైప్ లైన్ తవ్విన తర్వాత వాళ్ళ ఇంటి ముంగట మామూలుగా హోల్ పడ్డది. ఆయన బయటకు వెళ్తూ ఆయన కాలుకు కుచ్చుకొని కాలు తీసేసిరు సెప్టిక్ అయి. ఆయనది ఇల్లు కూలిపోయిందని చెప్పేసి ఈ ఫోటోలు తీసుకొని పోయింది. ఇంట్లో అయితే మరీ ప్రాబ్లం ఉన్నది. ఇండ్లు వర్షాకాలం వచ్చిందంటే ఇండ్లు కూలిపోయేటట్టున్నది సార్.
ఆ ఇండ్లు కూడా 3 లక్షలు లోన్ ఇస్తానని ప్రతి ఒక్కళ్ళ దగ్గరికి ఏంచి ఇండ్ల ఈ పట్టా కాయిదాలు తీసుకొని పట్టా కాయిదాలు ఇచ్చేసి అందరికి లోన్లు 3 లక్షలు ఇస్తా అని చెప్పేసి ఎలక్షన్ మూమెంట్ లో తీసుకొని ఇంత మటుకు లోన్ ఇచ్చింది లేదు. దళిత బంధు లోన్ ఇస్తానని చెప్పేసి ఓన్లీ పార్టీలో ఉన్న వాళ్ళకే తిరిగే వాళ్ళకే లోన్లు ఇచ్చారు. ఓన్లీ రావడానికి మెయిన్ కారణం వచ్చేసి మాకు డ్రైనేజ్ సమస్యలు చాలా ఉన్నాయండి. డ్రైనేజ్ నిండుతడం వల్ల మా పిల్లలు కానీ మహిళలు కానీ ముసలి వాళ్ళు కానీ అందరూ డ్రైనేజ్ సమస్య చాలా పెద్ద ఎత్తున ఉందండి. డ్రైనేజ్ నుండి మురికి నీళ్ళు మొత్తం కంపులు అలానే నడుచుకుంటూ పోవాల్సి వస్తుంది మేము బయటికి. ఇంకొక రోడ్లు లేవు. మొత్తం ఈ వర్షానికి మొత్తం మట్టి మొత్తం బయటకు వచ్చేసి ఎలుకలు అవన్నీ తోవడం వల్ల మాకు దారి అనేది స్తంభించిపోయింది. దారి లేదు. ఎత్తు చూసినా గుంతలే. ఎక్కడ కింద పడతారో అనే భయం వేస్తుంది మాకు. స్థానిక ఎమ్మెల్యే గారు ఈ పరిష్కారం చేస్తా అన్నాడు, ఇంతవరకు స్పందించలేడు. 3-4 సార్లు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. రోడ్ గురించి శంకుస్థాపన చేసిన ఫోటో ఇది. రోడ్ గురించి బోర్వెల్ వేస్తున్నారు, బోర్వెల్ ఇది కూడా లేదు. కమిటీ హాల్ పైన 2nd ఫ్లోర్ వేస్తున్నాడు, అది కూడా స్పందించలేడు. రోడ్డు సమస్యలు చాలా. రంగారెడ్డి రాజేంద్ర నగర్ పీవీఎన్ఆర్ ఎక్స్ప్రెస్ వే కారు రేసింగ్ చేశారు. రుయ్ రుయ్ అంటూ దూసుకొని వచ్చిన కారు పల్టీలు కొట్టింది అన్నారు. పిల్లర్ నెంబర్ 296 వద్ద డివైడర్ ను ఢీకొట్టి పల్టీలు కొట్టిన దార్ కారు 5-6 పల్టీలు కొట్టి రోడ్డుకు అడ్డంగా పడిపోయింది. కారులో ప్రయాణిస్తున్న గణేష్ అనే యువకుడు మృతి చెందాడు. భారీగా ట్రాఫిక్ జామ్. హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకున్న ట్రాఫిక్ పోలీసులు, ట్రాఫిక్ ని మరలించిన పోలీసులు సిబ్బంది మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. మితిమీరిన వేగమా, మద్యం మత్తులో కారు డ్రైవ్ చేశారా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్న కాప్స్. నుజ్జు అయిన కారులో ఎంతమంది ప్రయాణిస్తున్నారు అనే సమాచారం సేకరిస్తున్న కాప్స్. వేములవాడ పట్టణంలో వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ ఆదేశానుసారం డాన్ టు డస్ కార్యక్రమంలో భాగంగా శ్రీ రాజరాజేశ్వర మినీ వైశ్య సత్రంలో 7 రకాల సేవా కార్యక్రమాలు చేపట్టారు. ఈ కార్యక్రమంలో చేతికర్రలు, వీధి వ్యాపారులకు గొడుగులు, విద్యార్థులకు నోటుబుక్లు, పెన్నులు, ట్రాఫిక్ కానిస్టేబుళ్లకు మాస్కులు, శాలువలతో సత్కారం, 1000 లీటర్ల వాటర్ ట్యాంకులు, 2 స్కూళ్లకి 10 మంది నూతన సభ్యులను చేర్పించారు. నేత్ర అవయవ దానం కోసం అంగీకార పత్రాలను తీసుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వాసవియాన్ వైభవం, సేవా శిరోమణి గుండా ప్రకాశ్రావు, వాసవి క్లబ్ సభ్యులు, పట్టణ ప్రముఖులు తదితరులు పాల్గొన్నారు. హరి ఓం మనం ఇచ్చిన టాస్క్లో 7 సప్తపది యాక్టివిటీస్ చేయడం జరుగుతుంది. ఈ ప్రోగ్రామ్ని ఈరోజు స్టార్ట్ చేయవలసిందిగా మన క్లబ్ అధ్యక్షులు దైవ సంపత్ గారిని కోరడం లేదు.
ఆశీనులైనటువంటి గౌరవనీయులు వైస్ గవర్నర్ నాగల శ్రీనివాస్ గారు, ఆర్సి పర్మల కిరణ్ గారు, ఆర్ఎస్ సిద్ధం శెట్టి వేణు గారు, అలాగే జెడ్సీ సంతోష్ గారు, సెక్రటరీ ఉమ్మకంటి శ్రీకర్ గారు, అలాగే కొలువేలి గణేష్ గారు ట్రెజరర్, అలాగే ఇంకొక ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి గవర్నర్లు ఈ సత్రం యొక్క ట్రెజరర్ కటకం కిషోర్ గారు, కిషన్ గారు, ఇచ్చేసినటువంటి వాసవ్య మిత్రులందరికీ నమస్కారం. నేను చిన్నప్పుడు సుమతి పెద్దపల్లి జిల్లా రామగుండం నియోజకవర్గంలో అంతర్గాం మండల సర్వసభ్య సమావేశం నామమాత్రంగా సాగింది. చిట్ట చివరి సమావేశం కాగా కార్యక్రమంలో చర్చల అనంతరం మండల ప్రజా పరిషత్ సమావేశంలో మండల ఎంపీపీ, జెడ్పీటీసీ, ఎంపీటీసీల కాలం ముగియడంతో వారిని పూలమాలలు, శాలువాలతో మండల ప్రజా పరిషత్ అధికారులు, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది ఘనంగా సన్మానించారు. సన్మానం పొందిన వారు భావోద్వేగానికి లోనైనారు. ఈ సందర్భంగా ఎంపీపీ, జెడ్పీటీసీ, వైస్ ఎంపీపీ మాట్లాడుతూ తమకు మండలాన్ని అభివృద్ధి చేసేందుకు ఒకానొక సందర్భంలో అధికారుల మీద విమర్శలు, ఒత్తిడిలకు గురి చేసిన అన్ని శాఖల అధికారులు మండలాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేసేందుకు తాము అన్న మాటలను వ్యక్తిగతంగా తీసుకోకుండా మండలాన్ని జిల్లాల్లోనే అభివృద్ధి పదంలో 2వ స్థలంలో నిలిపివేందుకు కృషి చేశారు. రోజులు సహకరించిన ప్రతి ఒక్క పంచాయతీ కార్యదర్శులకు, మండల ప్రజా పరిషత్ అధికారులకు, మండలంలోని వివిధ అధికారులకు తాము ధన్యవాదాలు తెలుపుతున్నామని అన్నారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ రానున్న కాలంలో మళ్లీ ప్రజలచే ఎన్నికై పలు సేవ చేసే అవకాశాన్ని ప్రజాప్రతినిధులు అందరూ పొందాలని వారు ఆశాభావం వ్యక్తం చేశారు. నా జీవితంలో కొన్ని ముఖ్యమైన ఘట్టాలు మీతో పంచుకునే అవకాశం ఇచ్చినందుకు ఆనందపడుతూ, మొదటిగా అంబేద్కర్కు వారు రిజర్వేషన్ రాసి రాజ్యాంగంలో పొందుపరిస్తేనే నాకు ఈరోజు నేను జెడ్పీసీగా ఎన్నికైన వారికి ముందుగా నివాళులర్పిస్తూ, రెండవది తెలంగాణ తెచ్చిన మన కేసీఆర్ గారు చిన్న మండలాలు చేసి, చిన్న జిల్లాలు చేసి, అధికారులు ప్రజల దగ్గర ఉండాలని పెద్ద ఆలోచనతో చేస్తే ఆ కేసీఆర్ ఆలోచనతో మన అంతరామండలం ఏర్పడి పెద్ద జిల్లా ఏర్పడింది. కాబట్టి ఈ అంతరాగంకు జెడ్పీటీసీ రిజర్వేషన్ వచ్చినందుకు
నేను 1989 డిసెంబర్ 21 తారీఖు నాడు బ్రాంచ్ పోస్ట్ మాస్టర్గా జాయిన్ అయి 29 సంవత్సరాల 6 నెలలు పెద్దపేట గ్రామానికి తపాలా సేవలు అందించి ఇక్కడ మా బంధువు కావచ్చు, మా బావమల్లి కావచ్చు. రంగారెడ్డి జిల్లా INTUC అధ్యక్షులు పటాన్చెరు పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు కొలుకూరు నరసింహారెడ్డి కమిటీతో కలిసి శ్రీ డి శ్రీనివాస్ మృతి పట్ల నివాళులర్పించారు. పటాన్చెరు నియోజకవర్గానికి శ్రీనివాస్ ది విడదీయరాని బంధమని కొలుకూరు నరసింహారెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ సంజీవరెడ్డి, డీసీసీ కార్యదర్శి సామయ్య, PCC మాజీ కార్యదర్శి మతిన్, మైనార్టీ నాయకులు ఫయాజ్, కాంగ్రెస్ పార్టీ నాయకురాలు తదితరులు పాల్గొన్నారు. మాజీ మంత్రివర్యులు 2 పర్యాయాలు వారి PCC అధ్యక్షతన ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడము, వారు డి శ్రీనివాస్ గారు నిన్న గుండెపోటుతో మృతి చెందడము మరి తీవ్రంగా బాధ కలిగించేటువంటి విషయం. వారు ఉన్నతమైనటువంటి విద్యను అభ్యసించి నిజామాబాద్ నుండి వారు ఎమ్మెల్యేగా, మంత్రిగా, PCC అధ్యక్షులుగా అనేక మంది ఈ రాష్ట్రంలో రాజకీయ దీక్ష పెట్టి అనేక మంది కూడా రాజకీయంగా ఎమ్మెల్యేలుగా, మంత్రులుగా అనేకమైనటువంటి ఉన్నతమైనటువంటి స్థానాలను చేర్చినటువంటి వ్యక్తి డి శ్రీనివాస్ గారు. వారు గతంలో PCC ప్రెసిడెంట్ అధ్యక్షులుగా ఉన్నప్పుడు పటాన్చెరు పట్టణానికి, నియోజకవర్గానికి కూడా రావడం జరిగింది. మేమందరం కూడా వారిని ఘన స్వాగతం పలకడం జరిగింది. అట్లాగే వారు చివరి రోజుల్లో గడిచిన 8 నెలల కింద కూడా గాంధీ భవన్కి వచ్చి, నా కుమారుడు బీజేపీలో ఉన్నప్పటికీ మరి నా ఇంకో కుమారుడు కాంగ్రెస్లో ఉండి, నేను BRS నుండి రాజ్యసభకు ఎన్నికైనప్పటికీ కూడా నేను చనిపోయే రోజున నా పార్థివ శరీరం పైన కాంగ్రెస్ పార్టీ యొక్క కండువా ఉండాలి, కాంగ్రెస్ పార్టీ యొక్క జాతీయ జెండా నా పార్థివ శరీరం పైన ఉండాలని చెప్పినటువంటి మౌనత్వమైన వ్యక్తి, కాంగ్రెస్ పార్టీ కలుగట్టినటువంటి వ్యక్తి. వారి మృతి చాలా బాధాకరం. ముఖ్యంగా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి BC నాయకుల్లో తీవ్రంగా బాధ కలిగించే విషయం. అట్లాగే గాయకుడు సాయి చంద్ గారు కూడా నిన్నటికి వారు మృతి చెంది సంవత్సరం. వారికి కూడా మహబూబ్నగర్ పాలమూరు బిడ్డ, వారికి కూడా సాయి చంద్ గారికి కూడా మేము నివాళులు అర్పిస్తున్నాం. అమర్ హే అమర్ హే అమర్ హే అమర్ హే అమర్ హే అమర్ హే. గాంధీ హాస్పిటల్లో నిరుద్యోగుల సమస్యలపై ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న విద్యార్థి నాయకుడు మోతీలాల్ నాయక్ గాంధీ హాస్పిటల్లో పరామర్శించిన కరీంనగర్ పార్లమెంట్ ఇన్ఛార్జ్ వెలిచాల రాజేందర్ రావు, ఆల్ ఇండియా ట్రైబల్ జేఏసీ రాష్ట్ర కోఆర్డినేటర్ ముఖ్య భాస్కర్ నాయక్. ఈ సందర్భంగా రాజేందర్ రావు మాట్లాడుతూ ప్రభుత్వం ఉద్యోగ ప్రకటనపై సానుకూలంగా ఉంది అన్నారు. ప్రభుత్వంతో మాట్లాడి నిరుద్యోగులకు న్యాయం చేస్తానని తెలిపారు. దీక్ష విరమించాలని వారు కోరారు. నా పేరు వెలిచాల రాజేందర్ రావు, కరీంనగర్ లోక్సభ క్యాండిడేట్గా కాంగ్రెస్ పార్టీ నుండి పోటీ చేయడం జరిగింది. నేను గత 2 రోజులుగా మోతీలాల్ నాయక్ గారు చేస్తున్న దీక్ష గురించి పేపర్లలో చదివి, టీవీలలో చూసి నా మనసు చలించి, మానవత్వంతో కూడిన సమస్య, నిరుద్యోగులకు సంబంధించిన సమస్య, నిరుద్యోగులు అందరూ కలిసి మూకుమ్మడిగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తేవాలి, వాళ్ళ జీవితంలో వెలుగు నిండుతుంది అని చెప్పి ఆలోచించి కాంగ్రెస్ ప్రభుత్వానికి దోహదపడి కాంగ్రెస్ ప్రభుత్వానికి పట్టం కట్టడం జరిగింది. నేను నా స్వతహాగా కరీంనగర్ నుండి మోతీలాల్ నాయక్ గారిని గాంధీ హాస్పిటల్లో కలిసి సంఘీభావం తెలియపరిచి, మొట్టమొదటగా ఆరోగ్యం కాపాడుకోవడం చాలా ఇంపార్టెంట్ కాబట్టి వారిని రిక్వెస్ట్ చేయడం జరిగింది. మీరు దీక్ష విరమించండి, తప్పకుండా కాంగ్రెస్ ప్రభుత్వము మీరు చేసే డిమాండ్ దిశగా దాన్ని సాధన చేసే దిశగా తీసుకెళ్దాము. నేను మీ సమస్యను మా మంత్రి గారు పొన్నం ప్రభాకర్ గారి దృష్టికి, వేం నరేందర్ రెడ్డి గారు గవర్నమెంట్ అడ్వైజర్ గారి దృష్టికి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దృష్టికి తప్పకుండా తీసుకెళ్తానని హామీ ఇవ్వడం జరిగింది. అక్కడే ఆయన దగ్గరే పొన్నం ప్రభాకర్ గారితో ఫోన్లో మాట్లాడడం జరిగింది. పొన్నం ప్రభాకర్ గారు ఈరోజు వచ్చి ఆయనను
కలుస్తాను అని చెప్పడం జరిగింది. పొన్నం ప్రభాకర్ గారితో ఆయన సహచరులు కూడా ఫోన్ మీద మాట్లాడేలాగా చేయడం జరిగింది. పొన్నం ప్రభాకర్ గారు నేను కలిసి ఈ నిరుద్యోగుల సమస్య ఏదైతే ఉత్పన్నమైందో మోతీలాల్ నాయక్ గారు ఏవైతే డిమాండ్స్ చేస్తున్నారో ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి తప్పకుండా దాన్ని సాధించే దిశగా దాన్ని ఏదైతుందో దానికి ఒక సొల్యూషన్ ఇచ్చే దిశగా తీసుకెళ్తాము అని నాకు కాన్ఫిడెన్స్ ఉంది. కాంగ్రెస్ పార్టీయే ప్రభుత్వంలో ఉంది కాబట్టి కాంగ్రెస్ పార్టీయే ఈ డిమాండ్లను ఫుల్ఫిల్ చేయాలి కాబట్టి తప్పకుండా ఆ దిశగా తీసుకెళ్తాము. నిరుద్యోగులంతా మాకు సంబంధించిన మా ఆత్మ బంధువులు, మా ప్రభుత్వం వచ్చేటానికి మాతో వెన్నంటి నిలిచిన వారు, మేము నిరుద్యోగులకు ఏదైతుందో అకుంఠిత దీక్షతో వాళ్ళ సమస్యలు ఏమున్నా పరిష్కరిస్తామని నా తరఫున నేను హామీ ఇస్తూ ఈరోజు పొన్నం ప్రభాకర్ గారిని తప్పకుండా మళ్ళీ వచ్చి మోతీలాల్ నాయక్ గారిని పరామర్శించి సంఘీభావం తెలిపి ఆయన లేవనెత్తిన సమస్యలు ఏదైతుందో మొత్తంగా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి దాన్ని సాధించే దిశగా ప్రయత్నం చేస్తామని నేను హామీ ఇస్తున్నాను. మీ అందరూ నిరుద్యోగులు ఆయన సహచరులంతా ఆయనకు చెప్పి ముందు ఆరోగ్యం కాపాడడం చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఆయన దీక్ష విరమించుకునేలాగా చేస్తే తర్వాత మనం ఆయనను ముఖ్యమంత్రి గారి దగ్గరికి, వేం నరేందర్ రెడ్డి గారి దగ్గరికి, పొన్నం ప్రభాకర్ రెడ్డి గారి దగ్గరికి తీసుకెళ్ళి టేబుల్ మీద కూర్చోబెట్టి ఈ సమస్యకు పరిష్కారం ఎలా సాధించాలో తప్పకుండా దాన్ని డిసైడ్ చేస్తామని నేను చెప్తాను. థ్యాంక్ యూ. ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. కారులో ప్రయాణిస్తూ డివైడర్ ను ఢీకొట్టిన వ్యక్తి మృతి. హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకున్న ట్రాఫిక్ పోలీసులు. కావడిగూడ చిత్రాల నగర్ బస్తీలో డ్రైనేజీ సమస్యలపై స్పందించని ఎమ్మెల్యే. మా పనులను తక్షణమే చేపట్టి పూర్తి చేయాలని డిమాండ్. సమావేశంలో భావోద్వేగానికి లోనైన ఎంపీపీ, వైస్ ఎంపీపీ, అధికారులకు కృతజ్ఞతలు తెలిపిన ప్రజాప్రతినిధులు. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం.